హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీప్రియ వెంకటేష్. ఇవాళ మనం మటన్ మరాక్ చేసుకోబోతున్నాము. కుక్కర్ పెట్టేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అప్పట్లోపు వేడయ్యేలోపు మటన్ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మిరియాలు వేసేసుకొని కాసేపు కలిగబెట్టేసుకొని ఆ తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్కి ఆ మసాలా మొత్తం పట్టేటట్టుగా కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అట్లా 2 times 3 times కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా పోయేసి ఆయిల్ వచ్చినప్పుడు అప్పటి వరకు అలాగే ఉంచాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 స్పూను పసుపు, 1.5 స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుతూ ఉంటే కాసేపు మగ్గనివ్వాలి. అట్లాగే కలిపిన తర్వాత అలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, 1.5 స్పూన్. పేస్ట్ అన్ని ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలిపేసుకొని అలాగే కలుపుతూ ఉండాలి. 5 minutes అలాగే మగ్గిస్తూ ఉండాలి. 5 minutes తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి. దాని తర్వాత ముందే నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ వేసి పెరుగు వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని ముక్క ఉడికిందా లేదా అని స్పూన్తో చెక్ చేసుకొని చూస్తే చాలా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్, కొన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఎవరెస్ట్ మీట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు అలా ఉంచేసి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి మంచిగా. ఆ తర్వాత ఒక 10 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మటన్ మరాక్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. మా పిల్లలు, మా వారు చాలా ఇష్టంగా తిన్నారు.